హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి వంకాయ ములక్కాయ కర్రీ అయితే చేస్తానండి. ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసిందే. ఇంకా ఈరోజు వచ్చేసి మా వారికి లీవ్ వచ్చిందండి. అంటే ఈరోజు రంజాన్ అండి. అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంట్లో పనులు కూడా చేసేసుకున్నాను. ఇంకా అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంకా తినేసి వెళ్దాంలే మధ్యాహ్నం నుంచి నిదానంగా అని చెప్పి ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది పండగ వచ్చేసి సోమవారం వచ్చింది. ఇంకా చికెన్ మటన్ ఏమీ చేయలేదండి, సండే తిన్నామని. ఇంకా మేము కరెక్ట్గా 10:30 11 అలా అవుతుంది టైము మధ్యాహ్నం. ఇంకా ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయామండి అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఆదివారం ఉగాది వచ్చింది కదా, ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా అలాగే ఆదివారం అయితే సాయంత్రమే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్దాంలే అని చెప్పి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయాము పండగ రోజు రంజాన్కి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఈ టేబుల్ వచ్చేసి ఆ మామయ్య అయితే తీసుకున్నారంట, పిల్లలు ఉన్నారని చదువుకోవడానికి. ఇంకా ఈ టేబుల్ మీద చదువుకోవడం కానీ తినడం కానీ ఇంకా తీసుకొచ్చారు ఇంటికి. ఇంకా అప్పటి నుంచి పిల్లయితే అసలు వదిలిపెట్టలేదండి మా పాప అయితే. ఇంకా మా అత్తయ్య మేమందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే నేను వెళ్ళిన ఒక గంట తర్వాత ఇంకా నేను మా అత్తయ్య అయితే ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చున్నాము. ఇంకా ఈ మధ్య జరిగిన న్యూస్ గురించి అలాగే కొన్ని వంటల గురించి చూసుకుంటా అలా కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా మామయ్య అయితే వచ్చారండి, కరెక్ట్గా 6 అయింది. ఇంకా సాయంత్రం అయితే ఇంకా రూమ్లో అయితే కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే కందులు ఉంటాయి కదండి, ఆ కందులు తినిందంట, పంటలో ఇరుక్కొని నొప్పి వచ్చి ఏడ్చింది. ఇంకా మా వారైతే తీసేశారు. ఇంకా ఏడవకు ఫోన్ చూపిస్తానని చెప్తే తీయొద్దని చెప్పి నవ్వుతుంది. ఇంకా వీడైతే వచ్చింది కానీ బండి పట్టుకొని వదలలేదు, ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు రోడ్డు మీద. ఇంకా కాసేపు అయ్యాక ఇంట్లోకి అయితే వచ్చేసారండి. ఇంకా తినేవన్నీ రోడ్డు మీదకి వస్తాయి, మాకు అక్కడ సందులోకి వస్తాయి. ఇంకా అత్తయ్య అయితే ఎవరికి ఏం కావాలో అవి అయితే కొనిందనమాట. ఇంకా మేమైతే నేను మా అత్తయ్య వచ్చి టీ తాగుతా కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా ఎవరికి ఏం కావాలో అవి కొనింది. స్నాక్స్ అవి వస్తాయి కదా ఇంటి పక్కన, అవి అయితే తీసుకున్నాను అనమాట పిల్లలు కావాలంటే. మా బాబు అయితే బొబ్బట్లు తీసుకున్నాడండి. బొబ్బట్లు చాలా బాగున్నాయి, అప్పటికప్పుడే వేడివేడిగా చేసి వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే 10 రూపాయలకి 2 వస్తున్నాయి. నేను పెళ్ళైన కొత్తలో అక్కడ ఉన్నప్పుడైతే 10 రూపాయలకి 4 వచ్చాయి. ఇప్పుడైతే 2 వస్తున్నాయి. అప్పుడే ఇంకా చిన్నగా ఉండేవి, ఇప్పుడైతే కొంచెం పెద్ద సైజులో అమ్ముతున్నారు. ఇంకా ఎవరికి ఏమి ఇష్టమో అవి అయితే తీసుకొని తింటున్నాము ఇంకా కూర్చొని. ఇంకా సాయంత్రానికి మా మామయ్య వచ్చాక బయలుదేరి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం. ఇంకా మా మామయ్య వచ్చారండి. ఇంకా మామయ్య అయితే భోంచేసి వెళ్ళండి. ఇంకా వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ ఇంకా కొంచెం బగారా రైస్ అయితే చేశాను. ఇంకా రోజు నైట్ అయితే కూర్చొని ఇంకా అందరం తిన్నామండి. ఇంకా అయిపోయింది కదా, ఇంకా వీడియో అయితే చిన్నగా వస్తుంది, పెద్దగా ఏం తీయలేదు. కొంచెం 5 నిమిషాలే వచ్చింది వీడియో అని చెప్పి అంటున్నాను. ఇంకా పిల్లలైతే స్నానాలు అలాగే మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేను డ్రెస్ ఏం తీసుకెళ్ళలేదు, ఇంకా ఆ చీర మీదే ఉన్నానమాట. ఇంకా మా వారైతే భోజనానికి అయితే కూర్చున్నారు. ఇంకా నేనైతే ఆ రూమ్లో అత్తయ్య వాళ్ళకి పిల్లలకి అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా వాళ్ళు తిన్నాక మేము కూడా తిందాంలే అని చెప్పి ఇంకా అదిగోండి, ఇంకా అది చదువుకోవడానికి కానీ తింటాక కానీ ఇంకా ఆ టేబుల్ అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఇద్దరు. ఇంకా దాని దగ్గర కూర్చొని ఉన్నారు ఇద్దరు. ఇంకా నేను తింటానని చెప్పి ఇంకిద్దరు కూర్చొని తింటున్నారు అన్నమాట. ఇంకా చికెన్ అలాగే కొంచెం పెరుగన్నము బగారా రైస్ అయితే చేసేసాను. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా తర్వాత ఈ రూమ్లో వచ్చేసి నేను మా వారైతే తింటున్నామండి. ఇంకా మాది కూడా అయిపోయింది. ఇంకా తిన్నాక నిదానంగా బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్దాంలే అని చెప్పి ఇంకా తినేసామండి. ఇంకా పిల్లలైతే ఇంకా బట్టలు మార్చుకోవాలి, ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారండి. ఇంకా మేమైతే అయిపోయింది, ఇక్కడైతే తినేసాము. ఇంకా ఉన్న ప్లేట్లు కూడా కడిగేసానని చెప్తున్నాను. అత్తయ్య అయితే ఆ రోజు వద్దు కడగద్దు నేనే తోమేసుకుంటానని చెప్పింది. ఇంకా తెల్లారికి మళ్ళీ పని ఎందుకులే అని చెప్పి కడిగేసేసాను, అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే టేబుల్ తీసుకొచ్చారు. ఇంకా ఈ టేబుల్ మీద అయితే మా పాప అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. ఇంకా దీని మీదే కూర్చుంటుంది, దీని మీదే టీవీ చూస్తుంది, ఇంకా అన్నం కూడా తింటుంది. ఇంకా టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. ఇంకా ఈ వీడియో అయితే చెప్తున్నాను ఇక్కడికి వచ్చి, చిన్న వీడియో అండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.